శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం శంకర మధ్యమ స్వాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు కృష్ణమూర్తి జ్యోతిషం బేసిక్ లెసన్స్ ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ బేసిక్ లెసన్స్ గురించి దాన్ని చెప్పుకున్నప్పుడు ఇవాళ ఎపిసోడ్ 20 ఏం చెప్పుకుందాం అంటే తులారాశి గురించి చెప్పుకుందాం. తులారాశిలో వచ్చి సబ్స్ ఏమిటి దాని గురించి చెప్పుకుందాం. ఇంతకుముందర కన్యారాశిలోకి వచ్చినప్పుడు ఏమంటే ఇంతకుముందర 19 ఎపిసోడ్లో మొత్తం అన్నీ చెప్పుకున్నాం బ్రాడ్గా. అంటే మళ్ళీ 18 ఎపిసోడ్లో మాత్రం కన్యారాశి దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు తులారాశి ప్రారంభం ఎప్పుడు సబ్ నుంచి ప్రారంభం అవుతుందంటే 125వ సబ్ నుంచి ప్రారంభమై 146వ సబ్ దాకా వస్తుందన్నమాట. దీంట్లో ఇదేనమాట మనకు చేసుకోవాల్సింది. దీంట్లో వచ్చే నక్షత్రాలు ఏమిటి అసలు మామూలుగా? తులారాశిలో వచ్చే నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4, విశాఖ 1-2-3 పాదాలు వస్తాయి. ఇదన్నమాట తులారాశిలో గురించి చెప్పాలంటే. ఇప్పుడు నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తాను మన నెంబర్లన్నీ కూడా. అది సో దట్ యాక్చువల్లీ ఇవాళ మెల్లగా స్లోగా చెప్పుకుందాం. అసలు తులారాశి ప్రారంభం అంటే 2:40 నుంచి ప్రారంభం, 125వ సబ్బు, 126 సబ్బు 4:47 నుంచి, 127 సబ్బు 6:40 నుంచి, అంటే 6 డిగ్రీలు 40 నిమిషాలు అన్నమాట. అలా లెక్క అన్నమాట. 128వ సబ్బు 7:27, 129వ సబ్బు 40, 130 సబ్బు తులారాశిలో 10 డిగ్రీల 20 నిమిషాల దాకా 20 స్టార్టింగ్ అనమాట. 10-20 నుంచి స్టార్టింగ్. 131, 11-27, 132, 12-13, 133, 14, 13, 134, 16 డిగ్రీల స్టార్టింగ్. 135, 18:07, 136, 20 డిగ్రీల నుంచి ప్రారంభం. 137 సబ్బు 20 డిగ్రీలు 47, 20, 47, 47. 138 సబ్బు ఏంటంటే 23 డిగ్రీల నుంచి. 139, 23, 40. 140 సబ్బు 24, 47 నుంచి ప్రారంభం. 141 సబ్బు 25, 33, 142, 27, 33, 143 సబ్బు 29, 20, 144 సబ్బు వృశ్చిక రాశి 101.27 కింద వెళ్తుంది అనమాట. అది 145 సబ్బు వృశ్చికలోనే 3 డిగ్రీల 20 నిమిషాలు. 146 సబ్బు 4 డిగ్రీల 7 నిమిషాల దాకా వస్తుందన్నమాట. ఇది 146 సబ్బులు ఇక్కడ దాకా డివిజన్ అనమాట. 146 సబ్బు అంటే ఇక్కడ ఏమిటంటే వృశ్చిక రాశి, ఆరుద్ర నక్షత్రం, అనురాధ నక్షత్రం, శాటర్న్ స్టారు, వీనస్ సబ్బు అనమాట. ఇక్కడతో ఆగిపోతుంది. ఇక్కడ దీంతో మనకి తులారాశి ఇక్కడ దాంతో చెప్పుకోవాలి. తులారాశి అయినా కానీ దాంట్లో వృశ్చికలో పెడుతుందన్నమాట. అంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? 125వ సబ్బు ప్రారంభమయ్యి 146 సబ్బుతోటి ఎండ్ అవుతుంది. 146 సబ్బు మాత్రం ఏమిటంటే మనకి అది వృశ్చిక రాశిలో 4:07 నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. 4:07 నుంచి ప్రారంభమై 6:20 దాకా ఉంటుంది. ఇది ఈ సబ్స్ విషయంలో చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకోవాలి. ప్రతిదానికి అంటే ఏమిటి? ఇక్కడ సైన్లు ఆడేమవుతాయంటే ఇప్పుడు 143 సబ్బు 143 సబ్బు దాకా తులారాశి. అంటే ఏమిటంటే తులారాశి వీనస్ సైన్ ఆడేవాడు. తర్వాత ఏమిటంటే జూపిటర్ స్టార్ అంటే స్టార్ లాడు, శాటర్న్ సబ్లో ఆడు అక్కడ దాకా అన్నమాట. అది దాంట్లో అలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 146 సబ్బు అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? స్కార్పియో అంటే వృశ్చిక రాశి అనమాట. వృశ్చిక రాశిలో 6:20 దాకా 4:07 నుంచి 6:20 దాకా ఉంటుంది. కాబట్టి అది దాంట్లో అనురాధ నక్షత్రమే ఉంటుంది. దాంట్లోనూ శాటర్న్ స్టార్ అనమాట. అది వీనస్ సబ్బు అనమాట. అక్కడితో అవుతుంది అనమాట. అంటే దీనికంటే పై ఏమిటి? శాటర్న్ స్టార్, కేతు సబ్బు స్టార్టింగ్ అనమాట. మళ్ళీ ఇది వృశ్చిక రాశిలో అది గుర్తుపెట్టుకోవాలి. తులారాశిలో ఏమవుతుంది? ఎండింగ్ ఏమిటి? జూపిటర్ స్టారు మెర్క్యూరీ సబ్బుతో అయిపోతుంది అనమాట. స్కార్పియో 1:27 నుంచి ప్రారంభమవుతుంది. 143 మాత్రం ఏంటంటే 29 డిగ్రీ లాస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇది 143 అనమాట. 143 వృశ్చిక రాశి, తర్వాత జూపిటర్ స్టార్, శాటర్న్ సబ్బు అక్కడ దాంతో అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నా గుర్తుపెట్టుకోవాలంటే 146 సబ్బు దాకా మాత్రం ఏంటంటే స్కార్పియో రాశిలో వృశ్చిక రాశిలో 4 డిగ్రీల 7 నిమిషాల నుంచి 6 డిగ్రీల 20 నిమిషాల దాకా ఉంటుంది. ఆఖరిలో జూపిటర్ స్టార్ అది శాటర్న్ స్టారు వీనస్ సబ్బుతోటి ఆఖరి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది
దీని యొక్క బైఫర్కేషన్లో చెప్పాలంటే ఇన్ని రాసులు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకో సులువుగా. అంటే ఏమిటి, మొట్టమొదటి ఫస్ట్ సైకిల్ ఏంటి, 3 పార్ట్లుగా తీసుకుంటున్నాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఆ 4 కూడా 4 30 120 డిగ్రీలు అన్నమాట మామూలుగా. అలా బైఫర్కేట్ చేస్తున్నాం. అది దాన్ని చేసుకున్నట్టయితే మనం అలాగా 120. ఇప్పుడు దాంట్లో సబ్బులు ఇప్పుడు మనం చూసుకుని ఇప్పుడు 140. ఇప్పుడు దీంట్లో 146తో సమానం అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు మేషం నుంచి కర్కాటకం దాకా కూడా 83 సబ్బులు వస్తున్నాయి మనకి. ఇంకో 83 కలిపితే ఎంత అవుతుంది, 3 6 166 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమిటి మనకి ఇంకా దాని తర్వాత ఏమిటంటే వరుసగా వస్తుంది. దాన్ని బట్టి మనం చూస్తే ముందు సింహరాశిలో 22 సబ్బులు, కన్యారాశిలో 19 సబ్బులు, తులారాశిలో వచ్చేటికి మనకి 21 సబ్బులు అన్నమాట. ఈ 21 సబ్బులు ఉన్నాయి కాబట్టి తులారాశిలో దాన్ని బట్టి చూసుకుని లెక్క కట్టుకుంటే మనం అన్ని తెలుస్తున్నమాట. అంటే ఏంటి 83 దాకా, 83 తర్వాత అంటే ఇంకా నెక్స్ట్ సింహరాశిలో 22, తర్వాత 19 సబ్బులు అనమాట. కన్యారాశిలో 22 41, 83 84 124 అయిపోయిందనమాట. 125 నుంచి ప్రారంభం ఈ సబ్బు. ఇది మన తులారాశిలో, అది గుర్తుపెట్టుకోవాలి. అలా లెక్క కట్టుకోవాలి. అంటే ఫస్ట్ అంటే ఇక్కడ 83, ఇంకో సైకిల్లో 83, ఇంకో సైకిల్లో 83, అంటే 4 రాశి చొప్పున లెక్క కట్టుకున్నట్టయితే అప్పుడు 249 సరిపోతుంది మనకి. 339 324 అలాగనమాట. అందుకోసం ఇప్పుడు తులారాశితో మనకి 146 సబ్బుతోటి ఎండ్ అవుతుంది మొత్తం వరుసగా. అలా చూసుకోవాలి మనం ప్రతిదానికి. దాంట్లో కట్టేస్తున్నారు ఇప్పుడు, కంప్యూటర్లో కడుతున్నారు. కానీ మనం నేర్చుకున్న దాంట్లో చేసుకోవాలన్నమాట తప్పనిసరిగా. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇచ్చేద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక్కొక్క రాశి చొప్పున పెడదాం మనం. ఇప్పుడు తులారాశి అయింది, నెక్స్ట్ వృశ్చిక రాశి చెప్పుకుందాం. శుభం, స్వస్తి.